హాయ్ గైస్. అయితే మనకి యూట్యూబ్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మాధురి టెక్ వరల్డ్ అని ఒక ఛానల్ ఉంది. ఆ అక్క కంప్లీట్‌గా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా మీకు క్లియర్‌గా చెప్పి, మీది కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా మానిటైజ్ అయ్యేలాగా చాలామందికి మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి హెల్ప్ చేస్తుంది. అయితే అక్కకి ఈ వీడియో ద్వారా డైరెక్ట్ క్వెషన్స్ ఒక 3 అడుగుతున్నాను. ఏంటంటే, ఒకటి ఫస్ట్ అంత వైరల్ కాని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, వేరే సోషల్ మీడియాలో గాని అంత వైరల్ కాని వీడియో అంటే మామూలుగా ఆల్రెడీ మిలియన్ వ్యూస్‌లో ఉంటది. అది మనం తీసుకొని చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి రీచ్‌లు వస్తది. అలా కాకుండా చిన్న చిన్న ఉంటారు కదా క్రియేటర్స్. ఒక 100 వ్యూస్ కూడా రావు. కానీ అది మంచి వైరల్ కంటెంటే. అలాంటిది తీసుకొని చేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మెయిన్ మ్యూజిక్ వాడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే, అలాంటిది కూడా మన రీచ్‌లు వస్తుందా అనేది ఒక్కసారి క్లారిఫై చేయండి. అండ్ రెండోదొచ్చేసి మన టెక్ ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ మనం ఇంటికి తెచ్చుకొని ఓపెన్ చేసి చేయకుండా ఆల్రెడీ వేరే వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే అది తీసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రోడక్ట్ లింక్ పెట్టడం. అలా చేసినా కూడా మనకి రీయూజ్‌లు వస్తుందా లేదా? మూడోది యూట్యూబ్ లైబ్రరీ అంటే మనం యాడ్ సౌండ్ ట్రాక్ అని వస్తుంది కదా! అది క్లిక్ చేసిన తర్వాత ఆ లోపల వచ్చేది మొత్తం యూట్యూబ్ లైబ్రరీయేనా? అంటే ఫిల్మ్ సాంగ్స్ ఉంటాయి, బ్రహ్మానందం కామెడీస్, సౌండ్స్ రకరకాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకి యూట్యూబ్ లైబ్రరీ కింద వస్తుందా? లేకపోతే అవి వాడితే కూడా కాపీరైట్ అనేది వస్తుందా? ఈ 3 క్వెషన్స్‌కి ఆహ్, కొంచెం ఆన్సర్ చేయగలరని ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ త్రూ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ అక్క.